నమస్కారం అండి. నా పేరు వివి చలం, వనమాలి టాక్స్ ఛానల్. నేను ఎక్కువగా ఆరోగ్యం గురించి, సమాజం గురించి చెప్తుంటాను. మనందరం బాగుండాలని చెప్తుంటాను. అందరూ క్రియేట్ చేస్తుంటారు, ఏవో లైక్ చేయమంటారు, షేర్ చేయమంటారు. కానీ నేను ఎవరికి షేర్ చేయమని, లైక్ చేయమను. ఎందుకంటే మీరందరూ బాగుంటే నేను బాగుంటానని నా ఉద్దేశం. పక్కవాడికి పంట బాగా పండితే కొంచెమైనా మనకి ఏది ఇస్తాడు కదా, బెల్లమైనా ఇస్తాడు కదా. ఆ ఉద్దేశం, ఆ కాన్సెప్ట్ నాది. సరే, మనం ఆరోగ్యం గురించి వచ్చేద్దాం. ముఖ్యంగా మనం ఉదయాన్నే లేచేటప్పుడు కొంచెం మంచినీళ్ళు తీసుకొని పొట్టని ముందుకి వెనక్కి ఆడిస్తే ఒక 2 నిమిషాలు కొంచెం నెమ్మదిగా స్లోగా ఆడిస్తూ ఉంటే అది పొట్టలో ఉన్నటువంటి ఈ కదలికల వలన ఈ పొట్టలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే వయసుని బట్టి గుంజీలు తీయండి. కొంతమంది నెమ్మదిగా తీయండి, కొంతమంది స్పీడ్గా తీయచ్చు. ఆ గుంజీలు తీయడం వల్ల సర్వాంగాలు కూడా యాక్టివ్ అవుతాయి. నెక్స్ట్, మనం తీసుకున్న ఆహారం ఎలాంటిదంటే ఆకుకూరలు ఎక్కువగా మనం తీసుకోవాలి. ఆకుకూరలో ఎక్కువగా పోషక పదార్థాలు ఉంటాయి. అది కూడా మన పొట్టకి బాగా మేలు చేస్తాయి. ఆ విధంగా ఈ రాగి జావ పోషక పదార్థాలు ఉన్న మిగతా జొన్నలు, రాగులు, సజ్జలు ఏముంటాయి కదా, అవి కూడా తీసుకుంటే చాలా మంచిది. ఉదయాన్నే మటుకు ఫస్ట్ వ్యాయామం చేయాలి, లైట్ వ్యాయామం వయసుని బట్టి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్యంతో ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ వర్క్ చేసుకున్నా చేయలేము. అందుగురించి ఒక్క హాఫ్ అన్ అవర్ మొత్తం అన్నీ కలిపి ఒక అరగంటలో అయిపోతాయి. ఇవన్నీ కొంచెం చేసుకుంటే చాలా మంచిది. ముందు జంక్ ఫుడ్స్ని తగ్గించండి. ఈ స్వీట్ పదార్థాలు, ఈ బయట చాలా రకాలుగా ఉన్న అవన్నీ తగ్గించండి. ఇంట్లో తయారు చేసిన వంటకాలే ఎక్కువగా భుజించండి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్, యాక్చువల్గా మనం గర్భంలో ఉండేటప్పుడు తల్లికి, పేగుకి, మన బొడ్డుకి కనెక్షన్ ఉంటుంది. మనం పుట్టేటప్పుడు టైంలో ఆ బొడ్డు కనెక్షన్ తప్పించేస్తారు. ఆ తప్పించడం మూలంగా మనం కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం తినే అలవాటు అయిన తర్వాత మనం అన్నీ తినేస్తుంటాం. కానీ తినచ్చు, కాదంటలేదు. కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని అన్లిమిట్స్ ఉంటాయి. అన్నిటికీ లిమిట్ ప్రకారంగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత వ్యాపారస్తుడైనా, ఎంత కోట్లు సినిమా యాక్టర్లు పెద్ద వాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు డబ్బు గడిస్తారు. కానీ వాళ్ళకి తినడానికి అన్నీ రిస్ట్రిక్షన్సే. ఎందుకంటే వాళ్ళు వ్యాయామం తక్కువ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువగా ఈ బిజినెస్ల్లో వాటిల్లో పడిపోతుంటారు. ఎక్కువగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూచన చాలా మంచిది. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటుంటారు. కాబట్టి మీ అందరూ కూడా పొద్దున్న అర్ధగంట లోపే చేయండి. శుభ్రంగా కడుపు బాగుంటే మనం బాగుంటాం. కడుపు ఎంత మెత్తగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. కొంతమంది అవకాశం ఉంటే భోజనం చేసిన తర్వాత కూడా వజ్రాసనం వేయచ్చు, నో ప్రాబ్లం. దానివల్ల మంచిది. అదే ఏజ్ని బట్టి ముడుకులు నొప్పి ఉన్న వాళ్ళు చేయకూడదు, లేని వాళ్ళు వజ్రాసనం వేసుకోండి రోజు కూడా. ఎందుకంటే ముస్లిమ్స్ జనరల్గా నమాజ్ చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చుంటారు, వాళ్ళు నమాజ్ చేస్తుంటారు. వాళ్ళకి జనరల్గా ముస్లిం చాలామంది చూడండి, 90% పొట్ట మామూలుగా ఉంటుంది, 10% ఏవో పొట్టలు ఉంటాయి. అది పైన వాళ్ళ అలవాటు బట్టి, వాళ్ళ తిండిని బట్టి. మనం మంచి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటాం. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. థ్యాంక్ యూ.